ఇటు పక్కన వాసన చాలా బాగా వస్తుంది మాస్టర్. మనకి భోజనం ఇటు పక్కే ఉంటుంది. నీ మాట విని వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది పో. నేను చెప్పాను నేను నా వెనకాల వచ్చా కదా, మరి నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఏది ఏమేం తెలియకుండానే నా వెనకాల వచ్చావు కదా, అది నీ తప్పు కూడా ఉంది కదా. నోరు ముయ్యండి దద్దమ్మలారా. మీ బుద్ధిలేని చేష్టలకి నన్ను బలి పశువుని చేయొద్దు. వదలలేని మీరు వేసే ప్లాన్లన్నీ బెడిసి కొట్టడం ఖాయం. చూడండి మాస్టర్, ఈ రోజు ఇలా జరిగిందని ఎప్పుడు ఇలాగ జరుగుతుందని మీరు అసలు అనుకోకండి మాస్టర్, అర్థమైందా? నోరు పోసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి పోండి. మళ్ళీ నాకు కనిపించారంటే అదే మీకు ఆఖరి రోజు అవుతుంది. నువ్వెందుకు అసలు ఏవి మాట్లాడడం లేదు? మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం? నీ తెలివి తక్కువతనానికి తప్పకుండా కోప్పడే తీరాలి. దీనికి నేను అందుకే క్షమాపణ అడగాలి, కానీ ఆయన అసలు నన్ను మాట్లాడడం లేదు కదా. ఏమైనా మాట్లాడితే చాలు ఓ ఎగిసి పడిపోతున్నాడు. ఇకపై అసలు నేను ఆయన దగ్గర మాట్లాడను. ఒంటరిగా వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కోపంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ మంచిది కాదు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. ఇలా చూడు, ఇంతకు మించి నేను ఊరికనే ఉండలేను. నేను ఒక కొత్త మాస్టర్ని ఎంచుకోబోతున్నాను, అర్థమైందా? నేను కూడా దీనికి అంగీకరిస్తున్నాను. మనల్ని ఇక షేర్ ఖాన్ దరి చేరనివ్వడు. తను చేసే పనుల్ని చూసావా, చాలా భయంకరంగా ఉన్నాయి కదా. నాకు తెలిసి తనే మన కొత్త మాస్టర్. ఏయ్, మీరు మా మాకు మాస్టర్ గా ఉంటారా? చెప్పండి ఉంటారా? చెప్పండి దయచేసి చెప్పండి. దయచేసి చెప్పండి ఓకే రండి, చెప్పండి. ఓకే చెప్పండి. ఇద్దరు కాస్త ప్రశాంతంగా ఉంటారా? షేర్ ఖాన్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడేం చేస్తున్నారు? షేర్ ఖాన్ ఇక మాకు మాస్టర్ గా ఉండడం అసలు మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేము కాస్త తనకి దూరంగా ఉంటున్నాం. అంతేకాకుండా మాకు గొప్ప ఆశయం కూడా ఉంది. ఒక నిజమైన మాస్టర్ తోనే మేము ఉండాలని ఆశపడుతున్నాం. అదేంటంటే మీలాగా ఉన్న ఒక మాస్టర్. నాలాగా ఇంకొకరిని కనిపెట్టుకోండి, కానీ నా దగ్గర వద్దు. వెళ్ళొస్తాను, బాయ్. చూసావా, తను ఒక్క సెకండ్ లోనే ఆ నిర్ణయం ఏంటో తీసుకుని వెళ్ళిపోయాడు. అదే మనకి తగిన మాస్టర్, అర్థమైందా? అవును, కానీ తను మనల్ని వద్దని చెప్పాడు కదా. అంత త్వరగా అంటే మనమే నమ్మకం పెట్టి ఒప్పుకోరు. మౌగ్లీ, నువ్వు మమ్మల్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. షేర్ ఖాన్ వీళ్ళని ఒంటరిగా వదిలేసినట్టున్నాడు, అందుకే వీళ్ళిక్కడ ఒంటరిగా ఉన్నారు. వాళ్ళని చూస్తే పాపంగా తన ఉంది, దగ్గర ఏం చెప్పినా వినడం లేదు. తన కొత్త అడ్వెంచరస్ ని ఇప్పుడే ప్రారంభిస్తానంటోంది. కానీ వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారుగా. కాస్త వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇక్కడ ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. 1 2 3 సరే, మేము నీకు సాయం చేయాలనుకుంటున్నాం. ఏం కావాలో అడుగు. ఆ, షేర్ ఖాన్ ఎప్పుడు తన భోజనాన్ని వెతకమని చెప్పి మమ్మల్ని పంపిస్తాడు. అదేంటంటే మిమ్మల్ని వెతకమని. అది వచ్చి పోయినసారి చెప్పిన భోజనం గురించి. నాకేమనిపించట్లేదు. మీకేం అనిపిస్తే అదే చేయండి. అది ఒక ఆట అయినాను నాకు పర్వాలేదు. ఇది కూడా మంచి ఐడియాలా ఉంది. ఇప్పుడే వస్తావు మాస్టర్. నాకు తెలిసి మీ దగ్గర ఒక్క సరిగ్గా ఉన్న వెపన్ కూడా లేదు మాస్టర్. నేను ఒక వెపన్ తయారు చేస్తాను, ఉండండి. మేము వచ్చినందువల్లే ఇలా జరుగుతుందని నువ్వు తప్పుగా అనుకోకు. ఇది బాగా కోపంగా ఉంది, అందుకని ఏదో ఒకటి చేసి దీన్ని ఆపు. పరిగెడుతూ ఉంటే ప్రయోజనం ఉండదు. దాన్ని ఎదిరించి పోరాడండి మాస్టర్, మీ వల్ల కుదురుతుంది. అవును, దాని కథ ముగించు. నువ్వు చాలా అద్భుతంగా చేసావు మాస్టర్. ఇది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అవును, నాకు బాగా ఆకలిగా ఉంది, దీన్ని తినబోతున్నాను. కాపాడండి, తను ఇంకా బ్రతికే ఉన్నాడు. మేము ఇంకా చనిపోయామనుకున్నాం. నిజమేం జరిగిందో చెప్పు. వీళ్ళిద్దరి వల్లే కదా నీకు ప్రమాదం కలిగింది. లేదు, అలా ఏం కాదు. ఇందులో వీళ్ళ తప్పేం లేదు. ఒక పెద్ద బఫెలో నన్ను వెంటాడింది, అది మాత్రమే జరిగింది. ఏంటి బఫలోనా? వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తుంటారని నాకు అనిపిస్తోంది. నిజంగా మేమేమి చేయలేదు, మమ్మల్ని నమ్మండి మాస్టర్. అలా ఏమీ మనం వదిలేయలేము. ఇకపై మన మాస్టరు తనే. దిగులు పడకు, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది.
మీరు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మీకు తేనె ఇష్టమా చెప్పండి? ఇష్టమే, కుదిరితే తీసుకురా. చూసారా, కళ్ళు పైనున్నాడు. తను ఆ తేనె పుట్టని పొడిచి కింద పంపించేస్తాడు. అప్పుడు నేను అంతే తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఏ ఒక్క నిమిషం, ఇక్కడ తేనెటీగలు వచ్చేసాయి, పారిపోండి. మాస్టర్, మీ వల్ల మేము తప్పించుకున్నాం. మీరు అసలు ఎంత వేగంగా పరిగెడుతున్నారు తెలుసా? నాకు తెలుసులే, ఆపండి. ఇప్పుడు ఈ మాస్టర్ కి ఏం ఇవ్వబోతున్నారు? నాకు పొద్దు నుంచి ఉత్తి సమస్యలు మాత్రమే వస్తున్నాయి. నాకు రాబోయే నెక్స్ట్ సమస్య షేర్ ఖాన్ అనిపిస్తోంది. మనం ఎందుకు అసలు దీని గురించి ఆలోచించలేదు? మన మాస్టర్ కి షేర్ ఖాన్ గిఫ్ట్ గా ఇచ్చేద్దాం. నాకు చాలా ఆతృతగా ఉంది. పాత మాస్టర్ ని తీసుకెళ్లి కొత్త మాస్టర్ కి అప్పగించబోతున్నాం. జాలి. అంతే, షేర్ ఖాన్ ఇటువైపుగా వస్తున్నప్పుడు కరెక్ట్ గా మనం మన పథకాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. షేర్ ఖాన్ ఇందులో బాగా ఇరుక్కుంటాడు చూడు. ఆ తర్వాత మన తన మొక్కాన్ని చూడాలి. ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. షేర్ ఖాన్ కి అంత మాత్రం బుద్ధి లేదా ఏంటి? అవును, తప్పకుండా ఇరుక్కుంటాడు. షేర్ ఖాన్ గురించి మీకు పూర్తిగా తెలియదు. తన గురించి మాకు బాగా తెలుసు. షేర్ ఖాన్ కి కనిపెట్టేంత బుర్ర లేదు మౌగ్లీ. షేర్ ఖాన్ కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా, కానీ తను మా కోసం ఏమీ చెయ్యలేదు. ఈ ఒక్కసారైనా మమ్మల్ని నమ్మండి ప్లీజ్. తప్పకుండా ఇందులో షేర్ ఖాన్ ఇరుక్కుంటాడు. ఓ నాకు ఇది సరి అని అనిపించట్లేదు. మౌగ్లీ, నువ్వు ఎక్కడున్నావు? సమాధానం చెప్పు మౌగ్లీ. మాస్టర్, మాస్టర్, మాస్టర్. ఇక్కడే ఉన్నావా? షేర్ ఖాన్, నేను మొదటి నుంచి ఆలోచించాను. వాళ్ళు నన్ను ట్రాప్ చేసేశారు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వే ట్రిబాకెనీ కాలనీ ఇక్కడికి పంపించావా? ఓ, వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళని నిన్ను ట్రాప్ చేయడానికి పంపించాను అనుకున్నావా? లేదు లేదు, ఈ రోజు నేనే నిన్ను కష్టపడి కనిపెట్టాను. స్వయంగా నేనే రంగంలోకి దిగాను. మాస్టర్, మాస్టర్ అని పిలిచింది నన్నేనా? నేను అప్పుడే చెప్పాను, పాత మాస్టర్ కి ద్రోహం చేయకూడదు అని. కొత్త మాస్టర్ ని వెతుక్కున్నాడు. ఓ, అదా విషయం. చాలా బాగుంది. కొత్త మాస్టర్ని వెతుక్కుంటూ మీరు వచ్చారన్నమాట. అది కూడా ఈ మౌగ్లీనా? ఈ షేర్ ఖాన్ ఏం చేస్తాడో మీరు ఆలోచించలేదు కదూ? కాస్త శాంతంగా మాట్లాడడానికి టైం ఇవ్వండి. ఏదో కొత్త కథతో నన్ను బురిడి కొట్టించాలని చూస్తావు, అంతేనా? షేర్ ఖాన్, నువ్వు అనుకుంటున్నట్టు ఏవి జరగదు. మౌగ్లీని ఏవి చేయలేవు. దీనికి కారణం మీ ఇద్దరే. చూసావా, నేను చెప్పిన ట్రాప్ ఐడియా వర్కౌట్ అయింది. నన్ను కిందకి దించండి. అదరగొట్టేశావు ట్రిబాకీ. నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అయింది. మీరేం చెప్పారు? నిన్ను పొగడుతున్నాను. చాలా బాగా చేసావని చెప్పాను. దేని గురించి చెప్తున్నాడో అర్థం కావడం లేదు. మీరు చేసిన పనికి మీ ఇద్దరిని నేను పొగుడుతున్నాను, అంతే. మాస్టర్స్ ఎప్పుడు ఇలా ఉండకూడదు. మీరు ఎవరిని మెప్పించకూడదు. పనులు చేయించుకోవాలి, అంతే. షేర్ ఖానే గుడ్ మాస్టర్. ఏం చేయాలో తనకు మాత్రమే తెలుసు. తనేమీ మమ్మల్ని పొగడడు. మనుషులే ఈ విధంగా చేస్తారు. కమాన్, మనం ఇక్కడి నుంచి బయలుదేరితే బాగుంటుంది. అవునవును, మాకు ఇలాంటి మాస్టర్ అంతా అక్కర్లేదు. షేర్ ఖానే మాకు తగ్గిన మాస్టర్. ఆయనే మాకు మాస్టర్ ఇక మీదట. మిమ్మల్ని ఇప్పుడు దింపేస్తావు మాస్టర్. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది, అంతే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వెంటనే నన్ను కిందకి దించండి. అవును, మీరు మమ్మల్ని ఏం చేయబోతున్నారు? నేనేం చేస్తానో మీకు తెలియదా? అది నా నోటితోనే మీరు వినాలా? కాస్త ప్రశాంతంగా ఉండండి మాస్టర్. మీకు మేము భోజనం సిద్ధం చేసిస్తాం. మీరు దయచేసి ఓకే అని చెప్పండి. అదే కాస్త మాకు కూడా బాగుంటుంది. నాకు ఒక ఫ్రెష్ అయిన మామిడి పండు తినాలని ఉంది. బల్లు, భగీరా, నా కోసం ఒకటి తీసుకొస్తారా? ఖచ్చితంగా వెంటనే చేస్తాం మాస్టర్. తినండి మాస్టర్, ఇంకేదైనా కావాలా?